వేడి వేడి రాగి ముద్ద ఇప్పుడు తింటే చాలా రుచిగా ఉంటుంది. రాగి ముద్దలు కత్తుకోవడం అయిపోయిందండి. రాగి ముద్ద రెడీ అండి. ఆరోగ్యానికి హెల్దీ. ఇంకా తిందాం రండి వేడి వేడిది. ఇవాళ రాగి సంకటి చేసుకుందాము. ఒక గ్లాసు బియ్యం తీసుకొని ఇలా పోసుకొని, బియ్యము ఇట్లా అరగంట నానబెట్టుకోవచ్చు, లేకపోతే వెంటనే చేసుకోవచ్చు. పావుసరి బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఈ బియ్యం ఇందులో వేసుకోవాలి. వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించుకోవాలి. బియ్యం పెట్టేసుకోవాలి. ఈ అన్నం వల్ల సరిపడా ఉప్పు వేసుకోవాలి. రాగి సంకట్లకు రాగి పిండి వేసి కలుపుకోవాలి. ఇట్లా రాగి పిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుందామండి. రాగి నుంచి అయిపోయిందండి. మంచిగా ఇమ్మగిలింది. పొయ్యి బంద్ చేసిన తర్వాత వీటిని ముద్దలు చేసుకుందామండి. ఇప్పుడు రాగి సంకటి ముద్దలు, రాగి ముద్దలు కట్టుకోవాలి. రాగి ముద్దలు కట్టుకోవడం అయిపోయిందండి. రాగి ముద్ద రెడీ అండి. ఆరోగ్యానికి హెల్దీ. ఇంకా తిందాం రండి వేడి వేడిది. వేడి వేడి రాగి ముద్ద ఇప్పుడు తింటే చాలా రుచిగా ఉంటుంది.